ఇటు జిల్లాలో ప్రజలు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. నాయకులు బెట్టింగుల్లో తేలిపోతూ ఉన్నారు. వీళ్ళు ప్రజలు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. అధికార ప్రతిపక్ష నాయకులు అంచనాల్లో బెట్టింగుల్లో ఊహాలోకాల్లో తేలిపోతూ ఉన్నారు. ప్రజల కష్టాలు చూస్తామా అనేక విధాలుగా. ఒకటి త్రాగునీటికి సంబంధించి, రెండు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి, ఇక మూడు మన జిల్లాకు నిరంతరం ఉండే ఈ కరువు. అఫ్కోర్స్ ప్రకృతి వైపరీత్యాలు అదొక భాగమైనప్పటికీ ఈదుగాలు ఒకవైపు, కరువు మరొక వైపు. ఇక నాలుగవది మే 23 తారీఖున 5 గంటల తర్వాత దేశ ప్రజల మీద పెట్రోల్ బాంబు పేలిపోతా ఉంది. డీజిల్ పెట్రోల్ ధరలు సెంచురీ దాటబోతా ఉన్నాయి లీటర్. ఇది మే 23 డెడ్ లైన్. కాబట్టి ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉన్నారు. ప్రత్యేకించి త్రాగునీటికి సంబంధించి గత ఖరీఫ్లో, రబీలో తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలమట్టం అట్టడుకు పడిపోవడం వలన ఆల్మోస్ట్ చేతి పంపులన్నీ నాన్ ఫంక్షనింగ్. ఇక రక్షిత మంచినీటి పథకాలకు వేసినటువంటి డీప్ బోర్వెల్స్ కూడా దాదాపు 90 to 95% అవి కూడా నాన్ ఫంక్షనింగ్. ఇంకా ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. ఇంకా మే అంతా ఎక్కువగా ఎండలుండే కాలం మే. ఇప్పటికే ఈ పరిస్థితి దాపురిస్తే ఇంకా మే మాసం ఎంత భయంకరంగా ఉండబోతుంది త్రాగునీటి. ఒకవైపు త్రాగునీరుకు ఇబ్బందిగా ఉంది. చాలా చోట్ల పశువులకు నీళ్లు లేక అమ్ముకుంటూ ఉన్నారు. నేను మొన్ననే వేంపల్లి మండలం ఎల్లంవారిపల్లి గ్రామానికి పోయాను. దాదాపు 2000 జనాభా ఉండే ఊరిది. చేతి పంపులన్నీ ఫెయిల్ అయిపోయినాయి. రక్షిత మంచినీటి పథకాలకు వేసిన బోర్లు 4 బోర్లలో 3 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఒకటి కొంచెంగా వస్తూ ఉంది. ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు కానీ అవి చాలా అరకొరగా ఉన్నాయి. చాలా ఇళ్లలో 3 రోజులకోసారి 4 రోజులకోసారి స్నానం చేస్తూ ఉన్నారు. పశువులను వచ్చేసి మనుషులకే నీళ్ళు లేకుంటే పశువులకి ఎలా అని చెప్పేసి పశువులను అయిన కాడికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొట్టాటలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. నీళ్ళ కోసం మా బిందె ముందు అని చెప్పేసి. ఎందుకంటే దినమార్చన వస్తాయి. ఆ వచ్చేది ఇంటికి 2 బిందెలో 3 బిందెలో. కాబట్టి ఇప్పటికే కొట్టాటలు ప్రారంభమైనాయి. చెప్పండి మొగోళ్ళు అయితే మరి చెప్పేసి మేము వచ్చేసి ఇద్దరేమో సరే మేము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే కడప జిల్లాలో సివిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మొగోళ్ళకి చెప్పండి, శంకుస్థాపన చేస్తామని చెప్పేసి. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజులు 4 రోజుల లోపల రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పండి. మొగోళ్ళు అయితే మీ ఇద్దరు సత్తా ఉంటే మీకు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పండి. చేతగాని దద్దమ్మలు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పెద్ద 4 ఓట్లు సంపాదించుకుంటానే ప్రజలను మభ్యపెట్టి ఏదో పెద్ద అహంకారంతో మాదే అధికారం, మీదైతే అధికారం అయితే ఏం పొడుస్తారు అంటే ఇప్పటికైనా సరే ఆ ఊహాలోకాల్లో విహరించడం మానుకొని, ఆ గాలిమేడల్లో విహరించడం మానుకొని ఇంకైనా నేలకు దిగి ప్రజా సంస్థ నుంచి పట్టించుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ 2 పార్టీలకు సూచిస్తాం.